నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో అక్కడి గవర్నమెంట్ అధికారులు అంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారుల యొక్క ప్రవర్తన రోజు వార్తల్లో నిలుస్తుంది. ఒకవైపు మమతా బెనర్జీ చేసే రాజకీయ ఉపన్యాసాలు, రాజకీయపరమైన బెదిరింపులు, ఓటర్లని ఏదో ఒక విధంగా లొంగదీసుకోవడానికి చేసే బ్లాక్మెయిల్ కామెంట్స్, స్టేట్మెంట్స్ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు డైరెక్ట్గా బెంగాల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, ఎన్నికల డ్యూటీలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా వివాదాల్లో, కేసుల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా ఏం జరిగింది అనేది చూసినప్పుడు ఖండఘోష్ అనే ప్రాంతం, బెంగాల్లో ఖండఘోష్ అనే ప్రాంతం, ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి రిటర్నింగ్ ఆఫీసర్గా జ్యోత్స్నా ఖాతూన్ అనే లేడీ ఉన్నారు. ఈమెని ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. ఆమె ఏం చేసింది, ఆమె ఏ తప్పు చేసింది, ఎందుకని ఆమెని ఎన్నికల కమిషన్ ఈసీ సస్పెండ్ చేయాల్సి వచ్చింది, అంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, జ్యోత్స్నా ఖాతూన్ అనే ఆమె ప్రభుత్వ అధికారిని అయి ఉండి కూడా అధికారిక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ పట్టుబడ్డారని మనకు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె రాజకీయ ప్రచారంలో పాల్గొన్నట్టు కొన్ని ఆధారాలు లభించడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఆమె టీఎంసీ తరఫున ప్రచారం చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోలు, వీడియోలు ఫుల్గా వైరల్ అయిపోవడంతో ఈసీ ఇంకా అనివార్య పరిస్థితిలో ఖచ్చితంగా ఆమెని సస్పెండ్ చేయాల్సి వచ్చిందనమాట. ఇంకా అంతేకాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన గవర్నమెంట్ అధికారులు ఎన్నికలు పారదర్శకంగా జరగాల్సిన సమయంలో అధికారులే ఇలా పార్టీకి మద్దతు ఇవ్వడం రూల్స్ అతిక్రమించడమేనని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ రాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడైనా సరే ఆరోపణలు, ప్రతిపక్షం అధికారుల మీద ఆరోపణలు గుప్పించడం, అధికార పక్షం వాళ్ళని వెనుకేసుకురావడం మనం అన్ని చోట్ల చూస్తుంటాం. ఎక్కడైతే ఒక పార్టీ కానీ ఒక నాయకురాలు అధికారంలో ఉంటారో వాళ్ళ పట్ల విధేయత ప్రకటించే గవర్నమెంట్ అధికారులు, అధికారిణులు మనకు చాలామంది కనిపిస్తుంటారు. ఫలానా ముఖ్యమంత్రి కోసం పనిచేసిన ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీళ్ళ కేసులు, వాళ్ళ మీద పడిన కేసులు, వాళ్ళు జైలుకి వెళ్ళడాలు, ఇవన్నీ మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలాసార్లు చూసాం. ఎన్నికల సమయంలో కూడా, మామూలు పాలనా సమయంలో కాకుండా ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత, ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ అధికారిని జ్యోత్స్నా ఖాతూన్ అనే ఆమె రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో ఈసీ ఆమెను సస్పెండ్ చేస్తూ తక్షణంగా ఆర్డర్స్ జారీ చేసిందనమాట. ఆమెపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బెంగాల్ చీఫ్ సెక్రటరీని కూడా ఎన్నికల కమిషన్ ఆర్డర్ చేసింది. పదవి నుండి తొలగింపు. జ్యోత్స్నా ఖాతూన్ ప్రస్తుతం జాయింట్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్, జాయింట్ బీడీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ బాధ్యతల నుండి కూడా ఆమెని పక్కన పెట్టేయడం జరిగింది. కొత్త అధికారి నియామకం, ఆమె స్థానంలో వేరొకరిని నియమించాలని, ఆ రిపోర్టును వెంటనే పంపాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మామూలుగా 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నప్పటికీ బెంగాల్ చాలా సీరియస్ అలిగేషన్స్ వల్ల వార్తల్లో, న్యూస్లో ఉంటూ వస్తుందన్నమాట. మమతా బెనర్జీ నుంచి మొదలుపెట్టి టీఎంసీలో ఉండే చిన్నపాటి కార్యకర్త వరకు అందరూ కూడా ఓటర్లని బతిమాలి ఓట్లు వేయించుకోవడం పక్కన పెడితే భయపెట్టి, బెదిరించి ఓట్లు వేసుకునే పరిస్థితి దాకొచ్చింది. మమతా బెనర్జీ వేదికల మీద నుంచి మైకు పట్టుకొని, ఒకవేళ మీరు నాకు ఓటేయకపోతే మిమ్మల్ని బీజేపీ చేపలు తిననివ్వదు. బెంగాల్లో చేపలు తినడం, బెంగాల్ డైట్లో, బెంగాల్ వాళ్ళ భోజనంలో చేపలు చాలా ప్రధానమైనవి అనమాట. ఈ చేపలు కూడా తిననివ్వదు బీజేపీ వస్తే అని ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్మెయిల్కి గురి చేస్తుంటే, ఆమె పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్ళి ఈసారి మీరు ఓటేయకపోతే మీ సంగతి చూసుకుంటామని చెప్పి ఆన్ కెమెరాలు చూస్తుండగానే బెదిరించడం జరిగింది. ఈ విధంగా ఢిల్లీ నుంచి మొదలుపెట్టి ఆమె పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా గుండాగిరికి, దాదాగిరికి పాల్పడుతుంటే, ఇప్పుడు తాజాగా బెంగాల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా టీఎంసీ కోసం పనిచేస్తూ తమ ఇష్టానుసారం ప్రవర్తించడంతో ఈసీ చర్యలు తీసుకుంది. అయితే సస్పెండ్ అయిన ఒక జ్యోత్స్నా ఖాతూన్ అనే ఒక అధికారిని మనకు తెలిసింది, కానీ ఇంకా బయటపడకుండా, ఈసీకి కంటికి చిక్కకుండా ఈ విధంగా నిష్పక్షపాతానికి, పారదర్శకతకి తూట్లు పొడుస్తూ
టీఎంసీ కోసం పనిచేస్తున్న వాళ్ళు బెంగాల్ అధికారులు ఎంతమంది ఉన్నారనేది లెక్క తేలాల్సి ఉంది. కానీ ఈలోపే ఎన్నికల ఓటింగ్ జరిగిపోయే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది అన్నమాట. అంతేకాకుండా ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే బెంగాల్లో అధికార యంత్రాంగం అంతా టీఎంసీకి తొత్తులుగా మారిందని బీజేపీ వంటి పార్టీలు చేసిన విమర్శలకు ఈ ఘటన బలం చేకూర్చింది. బీజేపీ మొదటి నుంచి కూడా బెంగాల్ గవర్నమెంట్ ఆఫీస్, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పోలీసులతో మొదలుపెట్టి ఎన్నికల డ్యూటీలో ఉండే అధికారుల వరకు వీళ్ళందరూ కూడా మమతా బెనర్జీ కోసమే పనిచేస్తున్నారు తప్ప నిష్పక్షపాతంగా ఉండట్లేదు అనేది బెంగాల్ బీజేపీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన, ప్రభుత్వ సర్వీస్లో ఉన్నవారు ఏ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయకూడదనే ఎన్నికల కోడ్ను జ్యోత్స్న బేఖాతరు చేశారని కూడా మనకు ఈ కథనం చెప్తుంది. మిగిలిన అధికారులకు కూడా ఇది ఒక హెచ్చరిక లాంటిదని, పక్షపాతంగా వ్యవహరిస్తే వేటు తప్పదని ఈసీ స్పష్టం చేసింది. నిజంగా ఈసీ చెప్పిన దానికి బెంగాలీ అధికారులు భయపడతారని మీరు భావిస్తున్నారా? బెంగాల్లో బీజేపీ గెలుస్తుందా లేక మమతా బెనర్జీ మళ్ళీ వస్తుందా? బెంగాల్లో బీజేపీ గెలిస్తే మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళందరూ వెంటనే చెప్పే కారణం ఏంటంటే ఈవీఎం హ్యాకింగ్, ఓట్ చోరీ లాంటి తమకు అలవాటు ఉన్న ఊతపదాలు వాడతారు. మరొకవేళ మమతా బెనర్జీ మళ్ళీ గెలిస్తే అందుకు ఆమె ఏం చేసి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మమతా బెనర్జీ గెలుస్తుందా, ఓడిపోతుందా? ఎందుకు గెలుస్తుంది, ఎందుకు ఓడిపోతుంది? కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ. జై హింద్.